విధంగా మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డిని వెంటనే శిక్షించాలి. ఆంధ్రప్రదేశ్ మహిళల మాన ప్రాణాలను కించపరిచే విధంగా ప్రవర్తించిన సాక్షి ఛానల్ వెంటనే శిక్షించాలి. గతంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించటమే కాకుండా మహిళలను వీళ్ళు మా మహిళలనే చెప్పుకునే విధానికి సిగ్గుచేటుగా శ్రీరెడ్డి, రోజారెడ్డి ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడే విధంగా మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడించారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు. మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ను తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు. కొడాలి నాని అయితేమి, వల్లభనేని వంశీ అయితేమి, పేర్ని నాని అయితేమి, ఇక్కడ ఉండే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఏమి, కాకండి గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి, ప్రతి ఒక్కరిని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో ప్రజలందరూ గమనించారు. అందుకే తగిన బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చినందుకు వాళ్ళు ప్రెస్టేషన్తో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏమేమి ఓగుతున్నారో అర్థం కాని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకు 1 సీటు కూడా దక్కదు. అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకుండా బురద జల్లే ప్రయత్నంలో ఏదో ఒక విధంగా బాసుపాలు చేయ తలంపుతో ఎవరెవరినో తీసుకొచ్చి కారు కూతలకు వస్తూ వాళ్ళు మాట్లాడిన విధానానికి ప్రజలు తూ అని ఉమ్మేస్తూ రాబోయే రోజుల్లో నీకు గుండు సున్నా చెప్పి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి 1000 మంది మహిళలతో నిరసనగా మేము మంచిగా వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సాక్షి ఛానల్ని తీసివేయాలి, మూసేయాలి. అలాగే సాక్షి వాళ్ళు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి మా మహిళలకి. ఇవన్నీ కూడా మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాము. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇక్కడ మా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా మహిళలందరము మేము ఓర్చుకోలేక సార్ మహిళలకు అవమానం జరిగిందని చెప్తే వెంటనే మాకు తోడున్నందుకు మా అన్నదమ్ములందరికీ కూడా మీడియా సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీడియా నా అన్నదమ్ములకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మా వంతు మాకు తోడుగా నిలబడాలని, మహిళల్ని కించపరిచేవారు ఎవరైనా సరే బుద్ధి చెప్పే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.